మొంతా తుఫాను ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పల్నాడు డెల్టా ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. గుండ్లకమ్మ వాగుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దుర్గి, మాచర్ల, సత్తెనపల్లి, నరసరావుపేట లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వల్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాజుపాలెం మండలం బలిజేపల్లి వాగు పెద్ద ఎత్తున ప్రవహిస్తూ ఉండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళు ఏమాత్రం ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టారు. మరోపక్క బాపట్ల, సూర్యలంక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ప్రజలను లోతట్టు ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ అమిత్ అన్సారీ, ఎమ్మెల్యే రామాంజనేయులు కలిసి పంట పొలాలు పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక అసలు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉంది? గత 4 రోజుల నుంచి ఎలాంటి టెన్షన్లో ఉన్నారు ప్రజలు? ప్రస్తుతానికి ఏమైనా స్వాంతనం పొందుతున్నారా? ఏమిటి సిచ్యువేషన్? మరింత అదనపు సమాచారం అందించడానికి మా గుంటూరు ప్రతినిధి రమేష్ లైవ్లో ఉన్నారు. రమేష్, ఏమిటి సిచ్యువేషన్? మీరు పంపిన విజువల్స్ చూస్తే నిజంగా చాలా, అంటే ఆ వాటర్ వచ్చిన విధానం కానీ దాదాపు నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. చాలా ఒక రకంగా తెగించే మీరు ఆ విజువల్స్ అన్ని తీసుంటారు. ఎందుకంటే ఫుల్ వాటర్ నిండిపోయింది గుంటూరు జిల్లా మొత్తం. సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? అండ్ ఓవరాల్గా చూస్తే కనుక పరిస్థితి ఏంటి? అలాగే పునరావాస కేంద్రాలకు ఏమైనా తరలి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా? ఆ నీళ్ళు ఏమైనా వెళ్ళాయా? ఏంటి సిచ్యువేషన్ రమేష్? రమణ బాబు, ఏదైతే మీరు చెప్పినట్లుగానే రాత్రి నుంచి కూడా మనం ఒక యుద్ధ ప్రాతిపదికంగా కూడా ఎక్కడ సమస్యలు, ఎక్కడ ప్రజల్ని కొంత చైతన్యపరిచే విధంగా కూడా రాజ్ న్యూస్ నడుం బిగించిందని చెప్పుకోవచ్చు. వరదలకు సంబంధించి, వర్షాలకు సంబంధించి కూడా ముందస్తుగా కూడా వరుస కథనాలు ప్రజల్ని, అటు అధికారులు కూడా మేల్కొనే విధంగా కూడా అటు మన యంత్రాంగం మొత్తం కూడా కష్టపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మేము ఫీల్డ్ స్థాయిలో ఇక్కడ నుంచి విజువల్స్ కానీ, ఇక్కడ నుంచి అదనపు సమాచారం అందించడంలో మేము ముందున్నప్పటికీ కూడా అవుట్పుట్ ఇవ్వడంలో కూడా మరి రాజ్ న్యూస్ చాలా ముందుందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం బాపట్ల, అటు పల్నాడు, గుంటూరు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో కూడా వరద నీరు చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రాత్రి 11 గంటలకి తీరం దాటిన తర్వాత కూడా భారీ సంఖ్యలో వాటర్ నమోదైంది. వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో కూడా అటు జిల్లా, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్, అటు హోంమంత్రి అనిత, వీరు నలుగురు కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ని అలర్ట్ చేశారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చాలా సక్సెస్ గా ముందుకెళ్లిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా కలెక్టర్లు 3 రోజుల ముందే ప్రజలని, అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే బాపట్ల పూర్తి స్థాయిలో కూడా. ఓకే రమేష్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. థ్యాంక్ యూ సో మచ్.